నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం మట్టిలో కలిసిన రంగు అనే ఒక చక్కటి కథ విందామండి. రచించిన వారు భూక్యా గోపీ నాయక్ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆదిలాబాద్ అడవి మీద పొద్దు వాలుతోంది. ఆకాశం గెరురంగు పులుముకుంది. గాలిలో ఇప్పపువ్వు మత్తైన బరువైన వాసన. ఆ వాసన గూడెం మొత్తాన్ని ఒక నిగూఢమైన నిశ్శబ్దంలోకి లాగుతోంది. అది నిద్ర కాదు, మెలకువ కాదు, రెండింటికి మధ్య ఊగుతున్న ఒక అపస్మారక స్థితి. తన మట్టి గుడిసె అరుగు మీద లచ్చు ఒక రాయిలా కూర్చున్నాడు. అతని చేతిలో ఉలి ఉంది, కానీ దానికి కదలిక లేదు. చూపులు ఎదురుగా ఉన్న బూడిద రంగు మట్టి గోడ మీద నిలిచి ఉన్నాయి. వానలకు నాని, ఎండలకు బీటలు వారి, పాత బొమ్మల ఆనవాళ్లు కూడా లేకుండా పోయిన గోడ అది. ఒకప్పుడు ఆ గోడ అతని దేవుడు, అతని తాత ముత్తాతల ఆత్మ. ఇప్పుడు అది అతని నేరానికి, ద్రోహానికి సాక్ష్యంలా కనిపిస్తోంది. కొన్నేళ్ల కిందటి మాట. ఇదే సమయంలో లచ్చు గొంతు విప్పితే అడవి మొత్తం గోండు కథలు పాటలా కదిలేది. అతని వేళ్లు మట్టి గోడ మీద నాట్యం చేస్తే జంగూబాయి కథ, పెర్సాబేన్ సృష్టి గాథ, ఏడుకోతుల పురాణం అన్నీ ఆ గోడ మీద ప్రాణం పోసుకుని జీవం పోసుకునేవి. అవి బొమ్మలు కావు, అడవికి మనిషికి మధ్య తెగిపోతున్న పేగుబంధాన్ని గుర్తు చేసే అక్షరాలు. ఆ రంగులు అడవి కడుపులోంచి తీసినవి. పసుపురాయి నుండి పచ్చ గేరు మట్టి నుండి ఎరుపు, మాడిపోయిన మోదుగు కర్ర నుండి నలుపు, ప్రతి రంగుకు ఓ కథ ఉంది, ప్రతి గీతకు ఓ ప్రాణం ఉంది. ఆ అడవికి కొత్తగా బదిలీ అయి మీద వచ్చిన రామ్మూర్తి పంతులకు లచ్చు ఒక అంతు చిక్కని అద్భుతం. రామ్మూర్తిది పట్నం, జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్లో గోల్డ్ మెడల్ సాధించాలన్న కలలు కన్నవాడు. కాన్వాసుల మీద రంగులతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నవాడు. కానీ వాస్తవపు రాపిడిలో ఆ కలలు రంగులు వెలిసిపోయాయి. బతకడానికి బడిపంతులు ఉద్యోగులు. అది ఈ మారుమూల అడవిలో స్థిరపడ్డాడు. అతనిలో చచ్చిపోయిన కళాకారుడు ఈ అడవిలోని ఆదిమ సౌందర్యాన్ని చూసి రోజు మూగగా రోధించేవాడు. లచ్చు ఇంటి గోడల మీద అతను గీసిన బొమ్మలను మొదటిసారి చూసినప్పుడు రామ్మూర్తి తనను తానే మర్చిపోయాడు. ఆ గీతల్లోని శక్తి, ఆ రంగుల్లోని పచ్చదనం, ఆ కథల్లోని ఆదిమ సౌందర్యం అతన్ని కట్టిపడేశాయి. అవి కేవలం బొమ్మలు కావు, అవి అడవి ఆత్మకు అక్షర రూపాలు. ఆ రోజు మొదలు వాళ్ళిద్దరి మధ్య ఒక వింత స్నేహం మొదలైంది. బడి మూసేయగానే పంతులు అడుగులు లచ్చు గుడిసె వైపే పడేవి. తన వెంట తెచ్చిన కాన్వాసులు, ఖరీదైన రంగుల ట్యూబులు లచ్చుకు చూపించేవాడు. లచ్చు వాటిని చూసి నవ్వేవాడు. ఇవి కాదు సాబ్ అనేవాడు అడవిలోకి చేయి చూపుతూ. నా రంగులు అక్కడ ఉన్నాయి, నా కాన్వాస్ ఇదిగో ఈ మట్టి గోడ. మొదట పిడియబడిన పంతుల్లో నిజాయితీని, అతని కళ్ళల్లోని ఆర్ద్రతను చూసి లచ్చు నెమ్మదిగా తన హృదయాన్ని తెరిచాడు. ఈ బొమ్మలు నా కోసం గీసుకోను సాబ్ అనేవాడు లచ్చు, గెరువు రంగును నీటిలో కలుపుతూ. పండుగ వచ్చినప్పుడు మా దేవతలకు, మా పూర్వీకులకు స్వాగతం పలకడానికి ఈ గోడలను అలంకరిస్తాను. వాళ్ళు వచ్చి ఈ బొమ్మలను చూసి సంతోషించి మమ్మల్ని చల్లగా చూడాలి. ఈ రంగులు అడవి తల్లిచ్చినవే, ఈ గాథలు మా తాత ముత్తాతలు చెప్పినవే. ఈ గోడ మా బతుకు, వానొస్తే కరిగిపోతుంది, మళ్ళీ అలుక్కుని కొత్త కథ రాస్తాను, కొత్త కథ గీస్తాను. దేవుడు మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోవాలి సాబ్, అది శుభం. గోడ ఖాళీ అయితేనే కదా కొత్త కథ పుట్టుకొచ్చేది. మీ కాగితం మీద గీస్తే అది చచ్చిపోయినట్టే, దానికి వానతో స్నానం లేదు, ఎండతో బంధం లేదు. లచ్చు మాటలు వింటుంటే రామ్మూర్తికి తన చదువంతా వ్యర్థంగా తోచేది. తనలోని విఫలమైన కళాకారుడు మేల్కొన్నాడు. కళ అంటే ఇదే కదా, జీవితంతో, నమ్మకంతో, ప్రకృతితో ఇంతగా పెనవేసుకుపోయిన సృజన కదా. అదే సమయంలో అతనిలో ఒక తెలియని అశాంతి మొదలైంది. తను సాధించలేని దాన్ని లచ్చు ద్వారా సాధించాలని ఆశపడ్డాడు. తను కాలేకపోయిన గొప్ప కళాకారుడుగా లచ్చును చూడాలనుకున్నాడు. తన ద్వారా ఒక ఆదిమ కళాకారుడు ప్రపంచానికి పరిచయం అవ్వాలన్న స్వార్థపూరితమైన ఆరాటం అది. ఇంత గొప్ప కళ ఈ అడవి చీకట్లోనే మగ్గిపోవాలా? ఈ నిరాడంబరత, ఈ పేదరికం. లచ్చు ప్రతిభకు ప్రపంచం బ్రహ్మరథం పట్టాలి, అతని బతుకు మారాలి. ఆ ఆలోచనే ఒక విషబీజం అని అతనికి అప్పుడు తెలియదు. తను ఒక స్నేహితుడికి మేలు చేస్తున్నాను అనుకున్నాడు, కానీ అతని ఆత్మను బలిపీఠం ఎక్కిస్తున్నానని గ్రహించలేకపోయాడు. రామ్మూర్తి తనలోని సంస్కర్తను నిద్రలేపాడు. లచ్చు గోడల బొమ్మలను తన పాత కెమెరాలో బంధించాడు. ఆ ఫోటోలను హైదరాబాద్లోని ప్రఖ్యాత ఆర్ట్ గ్యాలరీ క్యూరేటర్ సునీతకు పంపించాడు. ఆమె గిరిజన కళల మీద పరిశోధన చేస్తున్న విదుషీమణి. అంతకు మించి కళను లాభదాయకమైన వస్తువుగా మార్చగల సమర్థురాలు. ఆ ఫోటోలు చూడగానే ఆమెలోని వ్యాపారి, కళా విమర్శకురాలు ఏకకాలంలో మేల్కొన్నారు.
వారం తిరగకుండా తెల్లటి జీపులో గూడెం దారి పట్టింది సునీత. ఆమె వేగం, ఆమె మాట తీరు, ఆమె ఆధునికత గూడెంకు కొత్త. లచ్చుకు భయం వేసింది. ఆమె నేరుగా లచ్చు గుడిసె గోడల దగ్గరికే వెళ్ళింది. ఆ గీతలను తన వేళ్లతో తడిమింది. ఇన్క్రెడిబుల్, వాట్ ఏ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. ఇతను ఒక అన్కట్ డైమండ్ మూర్తి గారు అంది పంతులతో. ఆమె లచ్చుతో మాట్లాడింది. లచ్చు గారు, మీ చేతుల్లో అద్భుతం ఉంది, కానీ అది ఈ గోడలకే పరిమితం కాకూడదు. ఇది మ్యూజియంలో ఉండాలి. మీ పేరు ప్రపంచానికి తెలియాలి. మేము మీకు క్యాన్వాసు మేలు రకమైన రంగులు ఇస్తాం. మీరు గీసి ఇవ్వండి. మీ బతుకు మారిపోతుంది. మీ మనవడిని పెద్ద చదువులు చదివించవచ్చు. అమ్మో, నా బొమ్మలు అమ్మేవి కావు, మా దేవతకు పూజ చేసేవి. సునీత నవ్వింది. పూజ కూడా చేయండి, కానీ మీ కళకు విలువ కట్టనివ్వండి. మీ దేవుళ్ళు కూడా సంతోషిస్తారు. లచ్చు ఆ తెల్లటి కాన్వాస్ ముందు గంటల తరబడి కూర్చునేవాడు. అతని చేతిలోని కుంచె కథలన్నీ మొరాయించేది. అతనిలోంచి పాట పుట్టేది కాదు, కథ కదిలేది కాదు. ఇదివరకు దేవతల కోసం, పూర్వీకుల కోసం గీసిన చేతులు ఇప్పుడు డబ్బు కోసం, పేరు కోసం గీయడానికి సంకోచించాయి. ఆ తెల్లటి కాన్వాస్ అతన్ని వెక్కిరిస్తున్నట్టు అనిపించేది. అతని మట్టి గోడకున్న ఆత్మీయత, ఆ వెచ్చదనం, ఆ పోరస్ నిర్మాణం ఈ కాన్వాస్ లేవు. ఇది నిర్జీవమైన శవంలా అనిపించేది. అతను గీసిన మొదటి బొమ్మ ఒక జింక. అది అతని మట్టి గోడ మీద గీసిన జింకలా లేదు. అడవిలో స్వేచ్ఛగా పరిగెత్తే వేగం, భయం, చురుకుదనం అందులో లేవు. ఇది సర్కస్లో బంధించిన జంతువుల దీనంగా, నిర్జీవంగా చూసేది. రామ్మూర్తి ఆ బొమ్మను చూసి నిరాశపడ్డాడు. లచ్చు, ఇందులో జీవం లేదు. నీ గోడ మీద గీసినట్టే గీయి. లచ్చు నిస్సహాయంగా చూశాడు. ఇది గోడ కాదు సాబ్, ఇది నాతో మాట్లాడడం లేదు. నా రంగులు దీనిపై జారుతున్నాయి, కానీ దీని లోపలికి వెళ్ళడం లేదు. కానీ సునీతకు ఆ బొమ్మ నచ్చింది. పర్ఫెక్ట్, దీని ఫినిషింగ్ చాలా బాగుంది. మార్కెట్ కోరుకునేది ఇదే లచ్చు. లచ్చు గారు, ఇలాంటి జింకలో 10 గీయండి. ఆ జంగూబాయి బొమ్మ కూడా గీయండి. ట్రైబల్ గార్డ్స్కి మంచి డిమాండ్. లచ్చు వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఒక్కసారి నీ పేరు నిలబడితే ఆ తర్వాత నీకు నచ్చినట్టు గీసుకోవచ్చు అని తన మనసులోని అపరాధ భావనను దాచుకుంటూ సలహా ఇచ్చాడు. ఒత్తిడికి తలొగ్గి లచ్చు గీయడం మొదలుపెట్టాడు. అతను తన బొమ్మలను గీయడం లేదు, తన బొమ్మల నకలను సృష్టిస్తున్నాడు. ప్రతి గీత వెనుక డబ్బు లెక్క, ప్రతి రంగు వెనుక సునీత ప్రశంసల ఆశ. హైదరాబాద్లో ప్రదర్శన విజయవంతమైంది. పత్రికలు అతన్ని అడవిలో దొరికిన ఆణిముత్యం అని, గిరిజన పికాసో అని పొగిడాయి. డబ్బు వచ్చింది. సోంబాయి సంతోషించింది. పంతుల ముఖంలో గెలుపు కనిపించింది. లచ్చు గుడిసె కాస్త పెద్దదైంది. ఇంట్లో సౌకర్యాలు పెరిగాయి. కానీ లచ్చులో ఏదో వెలితి. అతను నెమ్మదిగా తనలో తాను అపరిచితుడిగా మారిపోతున్నాడు. అడిగి వెళ్లడం మానేశాడు. రంగురాళ్లను సేకరించడం మర్చిపోయాడు. పక్షుల భాషను, ఆత్మను, చెట్ల ఆత్మఘోషను వినలేకపోతున్నాడు. తనలోంచి పాటను, కథను, రంగును దూరం చేసుకున్న ఒక ఖాళీ మనిషిలా మిగిలిపోయాడు. గ్యాలరీ వాళ్ళు హైదరాబాద్లో లచ్చుకి ఒక పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు. నగరంలోని ఒక 5 స్టార్ హోటల్లో పెద్ద పెద్ద వాళ్ల ముందు అతను లైవ్గా ఒక బొమ్మ గీయాలని ప్రతిపాదించారు. లచ్చు ఈసారి ఎదురు తిరగలేదు. నిశ్శబ్దంగా ఒప్పుకున్నాడు. అతని మౌనం రామ్మూర్తిని భయపెట్టింది. లచ్చు, నీకు ఇష్టం లేకపోతే వద్దు అన్నాడు బలహీనంగా. లచ్చు జవాబు చెప్పలేదు. హైదరాబాద్ ప్రయాణం అతనికి ఒక నరకయాతనలా అనిపించింది. ఆ ఎత్తైన భవనాలు, ఆ వాహనాల రణగుణ, ఆ మనుషుల వేగం అన్నీ అతనికి పరాయిగా, భయానకంగా అనిపించాయి. హోటల్లోని చల్లటి ఏసీ గాలి అతని చర్మాన్ని కాదు, ఆత్మను గీరుతున్నట్టు అనిపించింది. ఆ గాలిలో ఇప్పపువ్వు వాసన లేదు, తడిమట్టి వాసన లేదు, కేవలం రసాయనాల, కృత్రిమ పరిమళాల వాసన. సన్మానం రోజు అతను సూటు వేసుకోనని మొరాయించాడు. తన మామూలు తెల్లటి దోర్తి బనీన్తోనే గ్యాలరీలోకి అడుగుపెట్టాడు. అక్కడ గోడల మీద తన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటి కింద లక్షల్లో ధరల ట్యాగులు. వాటిని చూసి జనం వైన్ తాగుతూ వావ్, అమేజింగ్, సో ప్రైమల్ అని ప్రశంసిస్తున్నారు. కానీ ఎవరు ఆ బొమ్మల వెనుకున్న కథను అడగలేదు, ఆత్మను చూడలేదు. వాళ్లకు అవి కేవలం గోడకు అలంకారాలు, పెట్టుబడి సాధనాలు. అంతకన్నా దారుణం గ్యాలరీకి అనుబంధంగా ఉన్న సావనీర్ షాపులో కనిపించింది. అక్కడ అతని పవిత్రమైన జింక బొమ్మను కాఫీ మగ్గుల మీద ముద్రించారు. అతని దేవత, సృష్టికర్త జంగూబాయి రూపాన్ని టీషర్ట్ల మీద, కీచైన్ల మీద, సెల్ ఫోన్ కవర్ల మీద ముద్రించి అమ్ముతున్నారు. ఆ దృశ్యం చూసిన లచ్చుకి అక్కడే కుప్పకూలినంత పనైపోయింది. తన ఆత్మను, తన నమ్మకాలను, తన జాతి రహస్యాలను బజార్లో పెట్టి వేలం వేస్తున్నారని అర్థమైంది.
తన కళ వస్తువుగా మారినప్పుడు కళాకారుడు కూడా బానిసేనని గ్రహించాడు. తన దేవతలను అలంకరణ వస్తువులుగా మార్చిన పాపానికి తనే కారణమని కుమిలిపోయాడు. అతను లైవ్ పెయింటింగ్ కోసం ఏర్పాటు చేసిన తెల్లటి కాన్వాస్ దగ్గరకు నడిచాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కెమెరాలు అతని మీద దృష్టి పెట్టాయి. సునీత, రామ్మూర్తి గర్వంగా చూస్తున్నారు. లచ్చు కుంచి చేతిలోకి తీసుకున్నాడు. రంగుల ట్యూబులను చూశాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అతనికి తన మట్టి గోడ, తన గూడెం, ఇప్పపువ్వు వాసన గుర్తుకొచ్చాయి. కళ్ళు తెరిచాడు. అతని కళ్ళల్లో అపారమైన వైరాగ్యం, తీరని దుఃఖం. అతను కుంచెను, రంగుల నిశ్శబ్దంగా కింద పెట్టేశాడు. రామ్మూర్తి వైపు ఒక్కసారి చూశాడు. ఆ చూపులో నిందలేదు, కానీ వేల ప్రశ్నలున్నాయి. ఇదేనా సాబ్ నువ్వు నాకిచ్చే గౌరవం అన్నట్టుంది ఆ చూపు. అతను ఎవరికీ ఏమీ చెప్పకుండా ఆ వేదిక దిగి గ్యాలరీ నుంచి బయటికి నడిచాడు. అతని వెనుక పిలుపులు, కేకలు. అతను వినలేదు. ఆ రాత్రికి రాత్రే బస్ ఎక్కి తన గూడెం తిరిగి వచ్చేశాడు. అతనితో పాటు అతని చీడపట్టిన ఆత్మ రాలేదు. దాన్ని ఆ నగరపు బజార్లోనే వదిలేసి వచ్చాడు. గూడెంకి వచ్చాక లచ్చు పూర్తిగా మారిపోయాడు. అతను కుంచి పట్టడం మానేశాడు. మాట్లాడడం మానేశాడు. ఒక జీవోత్సవంలో తన గుడిసెలో ఒక మూల కూర్చుండిపోయాడు. అతని కళ్ళల్లోని వెలుగు ఆరిపోయింది. అతని ప్రపంచం శూన్యమైపోయింది. రామ్మూర్తి పంతులు తట్టుకోలేకపోయాడు. అతను బడికి సెలవు పెట్టి గూడెంలోనే ఉండేవాడు. తన వల్లే, తనలోని విఫలమైన కళాకారుడు ఆశల వల్లే ఒక అసలైన కళాకారుడి ఆత్మహత్య జరిగిందని అతను గ్రహించాడు. అతను రోజు లచ్చు గుడిసె ముందు కూర్చునేవాడు. లచ్చు, నన్ను క్షమించు. నేను నీకు మంచి చేయాలనుకున్నాను, కానీ నాలోని స్వార్థాన్ని, నా ఆసక్తతను నీ మీద రుద్దాను. నన్ను క్షమించు అని వేడుకునేవాడు. లచ్చు పెదవి విప్పేవాడు కాదు. అతని మౌనం రామ్మూర్తి అపరాధన భావనను వేల రెట్లు పెంచేది. లచ్చు మౌనం గూడెం మొత్తాన్ని ఆవరించింది. అడవి కూడా మోగబోయినట్టు అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. ఒక మధ్యాహ్నం ఆకాశం నల్లబడింది. ఉరుములు మెరుపులతో పెద్ద వాన మొదలైంది. ఈ కాలంలో ఎప్పుడూ రాని వాన. చినుకులు రాళ్లల్లా పడుతున్నాయి. కుండపోత వర్షం. అడవి మొత్తం ఆ వానలో వణికిపోతోంది. లచ్చు మనవడు తేజం బడి నుంచి తడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు తాత దగ్గరికి వచ్చి భయంగా అతని చొక్కా పట్టుకున్నాడు. తాత, వాన, పెద్ద వాన. లచ్చులో కదలిక లేదు. తాత చూడు, మన గోడ కరిగిపోతుంది అని అరిచాడు తేజం. లచ్చు ఉలిక్కుపడి లేచాడు. గుడిసె బయటికి వచ్చాడు. అవును, ఆ వాన దాటికి అతని మట్టి గుడిసె గోడ కరుగుతోంది. బీటలు వారిన ఆ గోడ మట్టి పెళ్లలుగా విడిపోయి నీటిలో కరిగి బురదగా మారి కిందకు జారుతోంది. ఒకప్పుడు తను గీసిన బొమ్మల ఆనవాళ్లు కూడా లేకుండా గోడ మొత్తం మట్టిగా మారిపోతోంది. లచ్చు ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఆ కరుగుతున్న గోడ అతనికి తన పాపాన్ని కడిగేస్తున్న గంగలా అనిపించింది. తను అపవిత్రం చేసిన ఆ గోడను అడవి తల్లి స్వయంగా వచ్చి శుద్ధి చేస్తోంది. ఆ మట్టిలో దూరం నుండి తన గుడిసె అరుగు మీద నుండి రామ్మూర్తి పంతులు ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. అతని కళ్ళ నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. అతను ఒక కళాకారుడి పునర్జన్మను చూస్తున్నాడు. ఇది లచ్చుకు మాత్రమే కాదు, తనకు కూడా ప్రాయశ్చిత్తమేనని అనిపించింది. వాన వెలిసింది. గాలిలో మట్టి వాసన. అడవి మొత్తం స్నానం చేసింది. పచ్చగా మెరుస్తోంది. లచ్చు ఆ ఉదయం నిశ్శబ్దంగా లేచాడు. చాలా కాలం తర్వాత అతను అడవిలోకి నడిచాడు. తన కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు. ప్రతి చెట్టును, రాయిని, పుట్టను పలకరిస్తూ నడిచాడు. గెరురాయి ఉన్న చోటికి వెళ్ళాడు. దానికి నమస్కరించి కొంచెం మట్టిని తీసుకున్నాడు. పసుపురాయిని తాకాడు. మోదుగ చెట్టుకు క్షమాపణ చెప్పి కొన్ని ఆకులు తీసుకున్నాడు. తిరిగి గూడెంకి వచ్చాడు. అతని ముఖంలో ఇప్పుడు ప్రశాంతత ఉంది. సోంబాయి, తేజం ఆశ్చర్యంగా చూస్తున్నారు. లచ్చు పాతరోలు తీసి రంగులను నూరడం మొదలుపెట్టాడు. ఆ మట్టి పరిమళం ఇల్లంతా నిండింది. వానలో కరిగి ఇప్పుడు కొత్తగా ఆరిన మట్టి గోడల దగ్గరికి వెళ్ళాడు. దానికి నమస్కరించాడు. ఇప్పసారాతో గోడకు అభిషేకం చేశాడు. పండుగకు గోడని పిలుస్తున్నా కన్నయ్య అన్నాడు మనవడితో. అతని గొంతు చాలా కాలం తర్వాత పలికింది. అతను తన వేలిని ఎర్రటి గెరురంగులో ముంచాడు. ఆ తడి మట్టి గోడ మీద వాళ్ళ జాతి సృష్టి కథకు మొదటి గీత గీశాడు. గీత గీస్తూ చాలా కాలం తర్వాత అతను పాట అందుకున్నాడు. ఆ పాట, ఆ గొంతు విని గూడెం మొత్తం అతని గుడిసె ముందు చేరింది. లచ్చు పాడుతూ వాళ్ళ గోండు జాతి కథ చెప్తూ గీస్తున్నాడు. ఆ బొమ్మల్లో ఇప్పుడు బజారు వాసన లేదు, కేవలం అడవి ఆత్మ ఉంది. అందరి వెనుక రామ్మూర్తి పంతులు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఇప్పుడు కెమెరా లేదు. తనలోని సంస్కర్త, ప్రమోటర్ చచ్చిపోయాడు. అతను కేవలం ఒక సాక్షి, ఒక స్నేహితుడు. అతను నగరం నుండి తెచ్చిన కాన్వాసులు, రంగులు, లచ్చు సంపాదించిన డబ్బు అన్ని గుడిసెలో ఒక మూల పడి ఉన్నాయి. అవి ఇప్పుడు అప్రస్తుతం. లచ్చు అతను చూశాడు. పాట ఆపాడు, నవ్వాడు.
పంతులు సాబ్ అని పిలిచాడు. రామ్మూర్తి బిడియంగా దగ్గరికి వచ్చాడు. లచ్చు తెల్లటి మట్టి రంగు ఉన్న కుండను అతని వైపు జరిపాడు. నువ్వు కూడా గీ సాబ్. ఈ గోడ అందరిది, ఇది బజారుది కాదు, ఇది మనది, ఇది మట్టిది. రామ్మూర్తి పంతులు కళ్ళు చెమర్చాయి. తనని క్షమించమని లచ్చు కోరడం లేదు. తనను కూడా ఈ శుద్ధీకరణలో భాగం కమ్మంటున్నాడు. ఇది క్షమించడం కన్నా గొప్పది. వణుకుతున్న వేలితో ఆ తెల్లమట్టిని తాకాడు. ఆ స్పర్శకు అతనిలోని పట్నం మనిషి చచ్చిపోయాడు. మరో మనిషి పుట్టాడు. లచ్చు గీస్తున్న సృష్టి కథలో అతను కూడా ఒక చుక్క పెట్టాడు. లచ్చు తన మనవడి చేతికి ఒక చిన్న కుంచె ఇచ్చాడు. గీ, అడవి తల్లి కళ్ళు గీ అన్నాడు. ముగ్గురు కలిసి ఆ మట్టి గోడ మీద కొత్త కథను లిఖిస్తున్నారు. అమ్ముడు పోవడానికి కాదు, బ్రతికి ఉండడానికి. కీర్తి కోసం కాదు, సంతృప్తి కోసం. ఆ మట్టి గోడ మీద లచ్చు చేతిలోంచి జాలువారుతున్న రంగులు కేవలం బొమ్మలు కావు. అవి మట్టిని నమ్మిన ఒక జాతి ఆత్మవిశ్వాసం. వాణిజ్య ప్రపంచపు దాడిని తట్టుకొని తన మూలాలను తిరిగి కనుక్కున్న ఒక కళాకారుడి ఆత్మఘోషకు అజరామరమైన సాక్ష్యాలు. ఆ రంగులు మట్టిలో కలిసి మళ్ళీ మట్టిలో నుండే పురుడు పోసుకున్నాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.